ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. తాత తండ్రుల కాలం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను నేటికి తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ముఖ్యంగా పుష్యమాసంలో కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ నెలలో వారి కులదైవాలను భక్తితో పూజించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివాసీలు పవిత్ర మాసంగా భావించే ఈ పుష్యమాసంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమైన గిరిజన జాతరలు కూడా జరుగుతాయి. కొండ కోనల్లో కొలువై ఉన్న తమ ఆరాధ్య దైవాల వద్ద పుష్యమాసం సందర్భంగా ఇక్కడి గిరిజనులు ప్రత్యేక పూజలు చేసి వేడుకలను జరుపుకుంటారు. పిల్లా పాపలతో తరలి వెళ్లి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు పుష్యమాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. ఈ నెలలో ఎంతో నిష్ఠతో ఉంటారు. పలు ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహిస్తారు. ఈ పుష్యమాసంలోనే ఆదివాసీ గూడాలలో ఎంతో నిష్ఠతో పేన్ దేవతలకు ప్రత్యేక పూజలు చేయడం తరతరాల నుండి వస్తున్న ఆచారం. ఇందులో భాగంగానే గిరిజనులు కొన్ని కట్టుబాట్లను, నియమాలను పెట్టుకుని కఠినమైన తప్పకుండా వాటిని ఆచరిస్తుంటారు. అందులో నెల రోజుల పాటు కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం, మద్యం, మాంసాలకు దూరంగా ఉండటం వంటి నియమాలు కూడా ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని గిరిజన గూడాలలో ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. అంతేకాదు గ్రామాల సరిహద్దులో నిబంధనలతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్తులైనా, గ్రామంలోకి వచ్చే ఇతర వ్యక్తులైనా తమ గ్రామంలో అడుగు పెట్టాలంటే తప్పకుండా ఈ నియమాలు పాటించాల్సిందే. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్ముగూడలో గ్రామస్తులు ఊరి పొలిమేరలో హెచ్చరికతో కూడిన బోర్డును ఏర్పాటు చేశారు. చెప్పులు ఊరి బయటే విడిచి పెట్టి రావాలని, ఒకవేళ చెప్పులు ధరించి ఊరి లోపలికి వస్తే మాత్రం 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక బోర్డులో పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత స్నానం చేసి ఇంట్లోకి ప్రవేశించాలని, బయట వ్యక్తులు, బంధువులు గ్రామానికి వచ్చిన ఇవే నిబంధనలను పాటించాలని తీర్మానం కూడా చేశారు. పుష్యమాసం అనేది పవిత్ర గల మాసం. దీనికి రోజు రోజుకు మేము పవిత్రంగానే భావిస్తూ దీనికి నియమాలు, నిష్ఠాలు, కొన్ని అనేకమైన కఠిన నిర్ణయాలు కూడా మా ఆదివాసీ సమాజం తీసుకుంటూ కొన్ని గ్రామాలకైతే ఎవరు కూడా చెప్పులు లేకుండా మా గ్రామంలో రావాలనేసి బోర్డులు పెట్టిన సందర్భాలు మీకు కనబడుతున్నాయి. ఒకవేళ చెప్పుల్ని వేసుకొని వస్తే 5,000 రూపాయలు జరిమానా కూడా వేయడంలో ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే ఎంత పవిత్రమైనదో మీకు అందరికీ తెలుసు. అందుకనేసి మేము ఆదివాసీ సమాజం మొత్తం ఈ నెల రోజులు పండుగల వాతావరణం, అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉండాలనేసి దైవ దేవతలను దర్శించడం, అటు నా జంగుబాయి ఉత్సవాలు కానీ, సమ్మక్క సారక ఉత్సవాలు కానీ, ఖంబే ఆలయంలో ఉత్సవాలు కానీ, బోరందే జాతర ఉత్సవాలు కానీ, అలాగే భైరందే జాతర ఉత్సవాలు కానీ, అలాగే మహా పవిత్ర పూజ అంటే తెలంగాణ రాష్ట్రంలోని అతి ముఖ్యమైన 2వ జాతరగా కెస్లాపూర్ 18వ తారీఖు నాడు మహాపూజ జరిగే కార్యక్రమానికి కూడా మేము మెస్ర వంశులము శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు, గిరిజనేతరులు కూడా ఈ పూజకు రావడం మేము స్వాగతించడం, వారికి అనేక ఏర్పాట్లు చేయడం కూడా మేము మెస్ర వంశులే కాకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, పిఓ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా చొరవ తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఆచార వ్యవహారాలతో సంప్రదాయ పూజలు చేస్తారు. వారు పవిత్ర మాసంగా భావించే ఈ పుష్యమాసమంతా కూడా ఆధ్యాత్మిక భావనతో ఉండటం విశేషంగా చెప్పవచ్చు.